హలో గైస్, మా పిల్లలు సమ్మర్ హాలిడేస్కి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అక్కడ భలే ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. ఈరోజు అయితే సండే కదా, డీమార్ట్కి వెళ్దామని పిల్లలు అడిగితే అంట ప్రతిసారి డీమార్ట్ గోలేంట్రా బాబు అనుకొని డీమార్ట్కి వెళ్దాం అనేసి అని ప్రతిసారి అడుగుతారు. మా పిల్లలే కాకుండా ఇంకా వేరే వాళ్ళు కూడా అడుగుతారు. నాకు తెలిసిన వాళ్ళ పిల్లలు కూడా అడుగుతారు. ఇక్కడ చూడండి, లోపలికి వెళ్ళిన వెంటనే వాళ్ళు ఎలా అలర్ చేస్తున్నారో, అటు ఇటు తిరుగుకుంటూ ఫాస్ట్గా పరిగెడుతుంటూ లోపలికి అయితే వెళ్ళిపోతారు. అసలు డీమార్ట్లో అయితే ఏముంటాయో అనేది తెలియదు, కానీ డీమార్ట్లో కిరాణా సామాన్లు నార్మల్గా స్నాక్స్ అవన్నీ ఉంటాయి కదా, వాటిలో ఏం నచ్చుతాయంటే పిల్లలకి ఎక్కువగా స్నాక్స్ కోసమే పిల్లలైతే డీమార్ట్ అని అంటారు. కానీ స్నాక్స్ ప్రతిసారి అవి తింటే బాగోదు కదా అనేసి ఈసారి నచ్చజెప్పి స్నాక్స్ కాకుండా ఓన్లీ లంచ్ టైంకి మాత్రమే ఇలా అయితే మా డాడీ వాళ్ళు తీసుకొని వచ్చారు. ఒక రిలయన్స్ పక్కన ఉన్న ఒక మాల్ ఇది వెరైటీగా ఉంది. అసలు ఏముంటాయి దీంట్లో, ఏముంటుంది, ఎలా ఉంటాయి, లంచ్ అది తినడానికి బాగుంటుందా లేదా అని చూడడానికి అయితే వెళ్ళిపోయారు మా మమ్మీ వాళ్ళు. ఈ హోటల్ నేమ్ వచ్చేసి ప్లాట్ఫామ్ 65 మల్టీ క్వశ్చన్ ట్రైన్ రెస్టారెంట్ అంట. ఈ రెస్టారెంట్లో ఫస్ట్ లోపలికి వెళ్ళగానే అక్కడ ఏదో ల్యాబ్లా ఉన్నది. అసలు ఏంటి అవి అనేసి అని నాకైతే డౌట్ వచ్చింది, ఇది రెస్టారెంట్ ల్యాబా అని. ఇంకా ముందుకు వెళ్తే అప్పుడు షాక్, అసలు భలే ఉంది. విజయనగరంలో గంట స్తంభాలు ఉంటుంది కదా, ఆ గంట స్తంభం దగ్గరికి అయితే వెళ్ళినట్టుగా అనిపించింది. ఆ గంట స్తంభాలతో కూడా డెకరేట్ చేశారు ఆ బిల్డింగ్ కట్టడం. అక్కడేమో ఈ ఫోర్ట్ ఉంటుంది కదా, ఆ ఫోర్ట్ తర్వాత ఏమో పెద్ద పెద్ద మాల్ టైప్ చెక్కారు. ఇలా భలే ఉంది. నాకైతే ఇక్కడ చూసారా, లోపలికి వచ్చేసిన తర్వాత లంచ్ తినడానికి ఇక్కడ ట్రైన్ వెళ్ళడానికి పట్టాలు ఉంటాయి కదా, ఆ పట్టాలు ఇక్కడ కూడా వేసారు. ఇది మొత్తం ఈ లోపల హోటల్ లోపల అంతా అలానే ఉంది ట్రైన్ పట్టాలు. దేనికి దానికి ఏ టేబుల్కి ఆ టేబుల్కే పట్టాలు ఉన్నాయన్నమాట. ఇక్కడైతే వచ్చేసి మా డాడీ వాళ్ళు లంచ్ తినడానికి, మా డాడీ ఈరోజు సండే కాబట్టి నాన్ వెజ్ తినరనమాట. నాన్ వెజ్ తినకపోతే ఓన్లీ పిల్లలకి అమ్మకి మాత్రమే నాన్ వెజ్ చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టారు. చూసారా ట్రైన్ ఎలా వచ్చి ఎలాగెళ్ళిపోతుందో, భలే అనిపించింది. వెనకాతల బాబు కూడా బాగా చెప్తున్నాడు మా పిల్లలతో పాటు. మా డాడీ అయితే నాన్ వెజ్ తినరు కాబట్టి వెజ్ తింటారు కాబట్టి సండే డాడీకి మష్రూమ్ బిర్యానీ అయితే ఎలా ఉంటుందా అని ఆర్డర్ పెట్టేశారు. మష్రూమ్ బిర్యానీ 320 రూపీస్ అంట. పిల్లలకి మా అమ్మ వాళ్ళకి అయితే చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టారు. వాడికైతే చికెన్ బిర్యానీ వద్దంటున్నాడు, అల్లరి చేస్తున్నాడు బాబుగాడు. టేస్ట్ చూడు బాగుంటే వేరేది ఏదైనా ఆర్డర్ పెడదాము అనేసి అని ముందైతే చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టాము. చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టిన తర్వాత భలే ఉంది టేస్ట్ అనేసి అని, చాలా బాగుందని తిన్నారు వీళ్ళందరూ. నేనే మిస్ అయిపోయాను దాంట్లో. ఇంక చికెన్ బిర్యానీ అంటారా, చికెన్ బిర్యానీ కూడా ఏదైనా సరే వెజ్లో అయినా నాన్ వెజ్లో అయినా సరే 350 రూపీస్ అంట. ఇదేదో బాగుంది, వెరైటీగా ఉంది. అమ్మ వాళ్ళు అయితే ఆర్డర్ పెట్టేసుకొని తినేశారు. గ్రేవీ కూడా కచంబరి అవన్నీ అయితే చాలా బాగున్నాయి, టేస్ట్ అయితే చాలా బాగున్నాయంట. మీరు కూడా ట్రై చేసేయండి ఇక్కడికి వెళ్ళి. మొన్నేమో రోబో లాంటి రెస్టారెంట్ అయితే చూశాను, ఇప్పుడేమో ట్రైన్ లాంటి రెస్టారెంట్ అయితే చూస్తున్నా.